దానికి సంబంధించి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అంశం గురించి అక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ని దానికి ఎక్కువ టైం కేటాయించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ఈ న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు సంప్రదింపుల ప్రక్రియ ఏదైతుందో దానిపైన ఉన్న కాంట్రవర్సీ, ఆ అంశం పైన నేను చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రధాన న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తుల నియామకం చేసే సందర్భంలో ఈ ప్రధాన న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు 2 సార్లు వచ్చిన కాంట్రవర్సీ గురించి నేను మీకు చెప్పాను. న్యాయమూర్తుల జీతభత్యాలు, తర్వాత అడాకు న్యాయమూర్తులు, వీటన్నిటి గురించి కూడా మనం అంటే చెప్పుకున్నాం. నెక్స్ట్ సుప్రీంకోర్టు యొక్క అధికారాల గురించి చర్చించే ముందు భారత సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 28 నుంచి పనిచేయటం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి హెచ్జే కనియా. కాగా ప్రస్తుతం దీనికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ. ఇతను 2వ తెలుగు వ్యక్తి. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వి రమణ ఈజ్ ద సెకండ్ పర్సన్ తెలుగుకు సంబంధించి. మీకు ఎప్పుడో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956లో మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి తెలుగు వ్యక్తి. 2వ తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ. కాగా సుప్రీంకోర్టులో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి జస్టిస్ వైవి చంద్రచూడ్. ఆయన అత్యధిక కాలం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి కేఎన్ సింగ్, డాక్టర్ కె నాగేంద్ర సింగ్. ఇతను చాలా తక్కువ కాలం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఎక్కువ కాలం అంటే వైవి చంద్రచూడ్, తక్కువ కాలం అంటే నాగేందర్ సింగ్. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అంటే హెచ్జే కనియా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అంటే జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తిగా నియమింపబడ్డ మొదటి వ్యక్తి అంటే ఫాతిమా బీవి. ఇటీవల కాలంలో నియమించబడ్డ వ్యక్తి అంటే ఇందు మల్హోత్రా ప్రత్యేకత ఏంటంటే ఆమె ఏ హైకోర్టులో కూడా న్యాయమూర్తిగా పనిచేయకుండా ఢిల్లీ హైకోర్టులో లాయర్గా, అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం చేశారు. కాబట్టి భారతదేశంలో మరి అంటే సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫాతిమా బీవి. ప్రస్తుతం ఇటీవల నియమించబడ్డ వ్యక్తి అంటే ఇందు మల్హోత్రా. ఈమె ప్రత్యేకత ఏంటో చెప్పాను. ఏ స్థానంలో కూడా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండా 10 సంవత్సరాలు హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఏదైతే ఉందో, మనం చెప్పిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని ఆమె యొక్క సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం పొందినది. అయితే ఇక్కడ అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే, జనరల్ గా మనకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు సర్వసాధారణంగా చేసే పని ఏమిటి అని అంటే, ఎక్కువ శాతం 99% హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తుల్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా నియామకం చేస్తారు. 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి నియమించడం చాలా అరుదు. ఇక లాస్ట్ ఏదైతే ఉందో, రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుడై ఉండాలి అనే పాయింట్ ఏదైతే ఉందో, ఇక దాన్ని పెద్దగా లైట్ గా తీసుకోవచ్చు తప్ప దాన్ని సీరియస్. ఎందుకంటే అసలు అలా నియమించబడ్డ వ్యక్తి ఇంతవరకు లేడు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు మనం అమెరికా దేశంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా భారత రాజ్యాంగంలో రాశాం. కానీ ఆ ప్రకారం ఇంతవరకు మనం అంటే ఆ కేటగిరీ కింద రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదైన వ్యక్తిని తీసుకొచ్చి నియమించడం అనే పద్ధతి ఏదైతే ఉందో అది ఇంతవరకు మనం
అమలు చేయలేదు. ఏ సందర్భంలో కూడా దాన్ని ఆచరించలేదు, అమలు చేయలేదు అనే మాట వాస్తవం. రైట్. నెక్స్ట్, మరి సుప్రీంకోర్టు యొక్క అధికారాలను చూసేటప్పుడు మొదటి అంశం, రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు ఒరిజినల్ అధికారాల గురించి పేర్కొంది. ఈ ఒరిజినల్ అధికారాలు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 131 అధికరణలో దీనికి సంబంధించిన విషయాల గురించి పేర్కొన్నాం. 131వ అధికరణలో ఈ ఒరిజినల్ అధికారాల గురించి పేర్కొన్నాం. ఎవరో ఒక ఆయన సందర్భంలో ఇప్పుడు అడిగిన సరే, ఆయన వ్యంగ్యంగా అడిగాడు, సార్ సుప్రీంకోర్టుకు ఒరిజినల్ అధికారాల గురించి చెప్తున్నది, దీనికి డూప్లికేట్ అధికారాలు కూడా ఉంటాయా సార్ అంటే, ఇక్కడ అర్థం డూప్లికేట్ అధికారాలని కాదు. దీని అర్థం ఏంటంటే ప్రారంభ అధికారాలు అంటారు తెలుగులో, లేకుంటే ఒరిజినల్ అధికారాలు అంటారు ఇంగ్లీష్లో. దీని అర్థం ఏంటంటే ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆ కేసులని, ఆ అంశాలని నువ్వు దేశంలో ఇంకే న్యాయస్థానంలో కూడా నువ్వు కేసు వేయకూడదు, ఆ కోర్టులు కూడా విచారణ చెయ్యకూడదు. సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాలు అని వేటినైతే చెప్తున్నామో, సరే చెప్తాను ఏ అంశాలు వస్తాయి దాని కిందికనే చెప్తాను. ఆ సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల కిందికి వచ్చే అంశాలు ఏమున్నా కూడా, ఏవైనా కావచ్చు, వాటిని ఎట్టి పరిస్థితులలో కూడా మిగతా కోర్టులు విచారణ చేయవు. అంటే ఆ కేసు గురించి నువ్వు ఏ కోర్టులో కూడా కేసు వేయడానికి అవకాశం లేదు. ఆ అంశాల గురించి అది సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్, అంటే దానికి మాత్రమే పరిమితం. సుప్రీంకోర్టుకు మాత్రమే పరిమితమై సుప్రీంకోర్టు మాత్రమే విచారించే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలు అంటాము. ఆ కేసులు, ఆ అంశాల గురించి భారతదేశంలో ఏ ఇతర కోర్టుల్లో కూడా మనం కేసు వేయకూడదు, ఆ కోర్టులు వాటిని విచారణ కూడా చెయ్యకూడదు. వాటిని సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలుగా పేర్కొంటాము. ఏంటి అవి అంటే, ఇందులో ముఖ్యంగా ఒకటి, కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు. 2, రాష్ట్రాలకు మధ్య తలెత్తే వివాదాలు. నెక్స్ట్, కేంద్రం ఒక్కవైపు కొన్ని రాష్ట్రాలు మరొక వైపు ఉండి వచ్చే సమస్యలు. ఇవి యాక్చువల్గా ఒరిజినల్ గా రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలు. ఇవి కాకుండా ఇంకొక 2 కీలకమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు రాజ్యాంగ సవరణలు ఉన్నాయనుకోండి, ఈ రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేసేటటువంటి అధికారం ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఇంకే కోర్టు కూడా, భారతదేశంలోని ఏ న్యాయస్థానం కూడా రాజ్యాంగ సవరణలని న్యాయ సమీక్ష చేసేటటువంటి అవకాశం లేదు. ఏ రాజ్యాంగ సవరణ అయినా కూడా దాన్ని న్యాయ సమీక్ష చేసే అధికారం ఒక్క సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది, మిగతా కోర్టులు చేయవు. తర్వాత అంశం ఏంటంటే, రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలు. రాజ్యాంగబద్ధతను నిర్ణయించే అంశాలంటే, ఇప్పుడు మనకు చాలా విషయాలు, అంటే రాజ్యాంగం దగ్గరికి, అంటే సుప్రీంకోర్టు దగ్గరికి చాలా వివాదాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి. దాంట్లో రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం చెప్పే అంశం ఏంటిది, మనం వచ్చిన వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి, అంటే భారత రాజ్యాంగాన్ని నిర్వచించే అధికారం, దానికి అర్థ వివరణ చెప్పే అధికారం,
రాజ్యాంగానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానించే అధికారం, అన్వయింపజేసే అధికారం ఒక సుప్రీంకోర్టుకే ఉంటుంది. భారతదేశంలో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు రాజ్యాంగ పద్ధతులను నిర్ణయించే అధికారం కూడా ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఫైనల్ గా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మనం వైల్ వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ఇంప్లిమెంటింగ్ ది కాన్స్టిట్యూషన్, సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ అరైజ్. ఎట్ దట్ టైమ్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనాలిటీ విల్ బి డిసైడెడ్ బై ది సుప్రీం కోర్ట్ ఓన్లీ. సుప్రీం కోర్ట్ ఒక్కటే దాన్ని డిసైడ్ చేస్తుంది. మిగతా ఎవ్వరు డిసైడ్ చేయడానికి అవకాశం లేదు. దాని మీద ఎవరు కూడా డిసైడ్ చేయడానికి అవకాశం లేదు. ఒక్క సుప్రీం కోర్టు మాత్రమే డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం. మీకు అర్థమై ఉంటుంది. రాజ్యాంగ పద్ధతులను నిర్ణయించడం అంటే అది రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా, విరుద్ధంగా ఉందా, రాజ్యాంగం అలాంటి అర్థం చెప్తుందా లేదా అనే అంశాన్ని మీరు ఎలా ఉంటదంటే, ఇది 370 అధికరణని రాజ్యాంగంలోంచి రద్దు చేశారు. వాస్తవం దీన్ని రద్దు చేయాలంటే మనందరికి వివరణ ఇచ్చిన అంశం ఏంటిది? భారత రాజ్యాంగంలో వివరణ ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే, జమ్మూ కాశ్మీర్ శాసనసభ 2/3 తోని తీర్మానం చేసి పంపాలి. పంపిన తర్వాత భారత పార్లమెంటు దాన్ని 2/3 తోని ఆమోదించాలి. ఆ తర్వాత మాత్రమే 370 అధికరణని రద్దు చేస్తారనేది ఇంటర్ప్రిటేషన్. అందరూ చేసిన ఇంటర్ప్రిటేషన్. చేసిన తర్వాత ఇక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి వివాదం వస్తే సుప్రీంకోర్టు ఒక చిన్న అంశం చెప్పింది. మీరు రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని అమలు పరచాలే తప్ప మీరు కొత్త విషయాలు ఎందుకు చెప్తున్నారు అని అడిగి సుప్రీంకోర్టు అడిగి, రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని అమలు పరచడం ఏంటిది? 370 అధికరణలోనే దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. దాన్ని రద్దు చేయాలంటే 370 అధికరణలోనే 3వ క్లాజ్ ఉంటుంది. 3వ క్లాజ్ ఏమైనా ఉంది? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ అబ్రగేట్ దిస్ ఆర్టికల్ ఎనీ టైమ్ బై ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని రాశారు. భారత రాష్ట్రపతి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోని ఏ టైంలోనైనా సరే ఈ అధికరణని రద్దు చేయవచ్చునని రాజ్యాంగంలో ఉన్నది. నీకు నువ్వు రాజ్యాంగాన్ని సవరించాలి, 2/3 కావాలి, దానికి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదించాలి, దాన్ని పార్లమెంట్ ఆమోదించాలి, 2/3 రాలి, నీకు నువ్వే మీరంతా ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారని చెప్పింది. ఇక అందరూ సైలెన్స్ అయిపోయారు, ఏం మాట్లాడి. ఎందుకని? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీంకోర్టు ఏమన్నదంటే 370 అధికరణలోనే 3వ క్లాజులో ఈ అధికరణని భారత రాష్ట్రపతి ఒక ఆర్డర్ ద్వారా ఎప్పుడైనా రద్దు చేయొచ్చు అని రాసి ఉన్నది కదా. మరి రాజ్యాంగంలో రాసున్న విషయాన్ని అమలు పరచడమే తప్ప నువ్వు చేసేది ఉంటది అక్కడ. రాజ్యాంగంలో ఏమి లేకపోతే నువ్వు రాజ్యాంగాన్ని సవరించి అందులో చేర్చాల్సి. రాజ్యాంగంలో క్లారిటీ ఉన్న తర్వాత దాన్ని అమలు పరిస్తే సరిపోతుంది కదా. నువ్వు కొత్త విషయాలు చేర్చాల్సిన అవసరం లేదు కదా, మార్చాల్సిన అవసరం లేదు కదా అని అంటే ఇటువంటి అంశాలన్నీ ఏదైనా రాజ్యాంగ బద్ధతను నిర్ణయించే అంశాలు వస్తే దాన్ని ఈ దేశంలో ఏ కోర్టు కూడా నిర్ణయించకూడదు. దట్ షుడ్ బి ఫైనల్లీ డిసైడెడ్ బై ది Supreme Court only, because the Constitution itself has given power to the Supreme Court to interpret the Constitution. భారత రాజ్యాంగాన్ని అన్వయింపచేసేటటువంటి అధికారం డైరెక్ట్ గా రాజ్యాంగమే సుప్రీం కోర్టుకి ఇచ్చింది. అందువలన ఇక్కడ మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది అంశం, రైటా? వీటిని అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఏదైనా వివాదాలు వస్తే వాటిని సుప్రీంకోర్టే విచారించాలి. రాష్ట్రాలకు మధ్యన ఏమైనా వివాదాలు వస్తే వాటిని సుప్రీంకోర్టే విచారించాలి. కేంద్రము ఒకవైపు, కొన్ని రాష్ట్రాలు మరొక వైపు ఉండి వచ్చే సమస్యలని సుప్రీంకోర్టే విచారించాలి. రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష చేసే అధికారం ఈ దేశంలో ఇంకే కోర్టుకు లేదు. రాజ్యాంగ బద్ధతను నిర్ణయించే అంశాలు ఏవైతున్నాయో వీటిని సుప్రీంకోర్టే విచారణ చేస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న అంశం చెప్పేది ఏంటంటే, మళ్ళీ సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలంటే ఇక్కడ రాసిన 5 అంశాల పైన నీకు ఎలాంటి వివాదాలు వచ్చినా కూడా నువ్వు జిల్లా కోర్టు కానీ, హైకోర్టు కానీ, ఏ కోర్టు కూడా వెళ్ళటానికి అవకాశం లేదు. డైరెక్ట్ సుప్రీం కోర్టుకే వెళ్ళాలి. సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పులు ఇస్తుంది. ఉదాహరణకి కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు,
ఫస్ట్ స్టార్టింగ్ లోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన వివాదం వచ్చింది. పశ్చిమ బెంగాల్లో గనులని జాతీయం చేసే సమస్య వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈ గనులను జాతీయం చేసే అంశం వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్కి ప్లస్ కేంద్ర ప్రభుత్వానికి మధ్యన వివాదం వస్తే సుప్రీంకోర్టే విచారణ చేసి తీర్పు కేంద్రానికి అధికారం ఉందని చెప్పింది. అలాగే కర్ణాటక రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కూడా వివాదం వచ్చింది. ఏ వివాదం? రాష్ట్ర ప్రభుత్వం పైన న్యాయ విచారణకు ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా? వెదర్ ద అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అ రైట్ టు అపాయింట్ ఎనీ ఎంక్వైరీ కమిషన్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అనే దానిపైన ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు దీన్ని విచారణ చేసిన తర్వాత చెప్పినటువంటి అంశం ఏంటంటే ఉన్నది అని చెప్పింది. అలా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు వస్తాయి. ఇక రాష్ట్రాలకు మధ్యన వివాదాలు వస్తే మీ అందరికీ తెలుసు, ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనకు కర్ణాటక రాష్ట్రానికి మధ్య కృష్ణా నదీ జలాల వివాదం కావచ్చు, ఆల్మెట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి సంబంధించిన అంశం కావచ్చు, కర్ణాటక కృష్ణా నదీ జలాలను ఎక్కువ వాడుకోవటం కావచ్చు. ఈ అంశం పైన మనకు కర్ణాటక మధ్య వివాదం ఉంది. కృష్ణా నదీ జలాలను పంపకం చేసేటప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మధ్య ఇటీవల రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి మధ్యన వివాదాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బాబ్లీ ప్రాజెక్టు లేకపోతే గోదావరి నది జలాల పంపకం వినియోగం పైన తెలంగాణకు మహారాష్ట్రకు మధ్యన కూడా వివాదాలు. నేను అంశాలు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా క్లారిటీ రావాల్సింది ఏంటంటే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్యన వివాదం వస్తే మనం ఆ కేసు తీసుకొచ్చి మన హైదరాబాద్ హైకోర్టులో వేయడానికి అవకాశం లేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయడానికి అవకాశం లేదు, లేదా బెంగళూరు హైకోర్టులో వేయడానికి అవకాశం లేదు, లేకపోతే బొంబాయి హైకోర్టులో వేయడానికి అవకాశం లేదు. ఆ అంశాలని రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలని ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేస్తుంది. అలా సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పులు ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారాలుగా పేర్కొంటాం. అయితే ఇక్కడ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు విచారణ చేయటానికి అవకాశం లేని అంశాలు కూడా ఉన్నవి. సుప్రీంకోర్టు విచారణ చేయటానికి అవకాశం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు విచారణ చేయటానికి అవకాశం లేని అంశాలు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం చెప్తాము, దాంట్లో సందేహం లేదు. మీకు ఒక సందర్భంలో 5వ షెడ్యూల్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. అవన్నీ కొన్ని ఉంటాయి, వాటిని కోర్టులు విచారణ చేయలేవు. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కులాల జాబితాని ఈ దేశంలో ప్రకటించే అధికారం ఒక రాష్ట్రపతికే ఉంటది. ఒక కులాన్ని షెడ్యూల్ కులాల్లో చేర్చడానికి సంబంధించి ఆ షెడ్యూల్ కులాల యొక్క జాబితాన్ని ప్రకటించే అధికారం ఓన్లీ రాష్ట్రపతికి ఉంది. ఒకసారి రాష్ట్రపతి షెడ్యూల్ కులాల జాబితాను ప్రకటించిన తర్వాత దానిపైన పార్లమెంటు చట్టం చేస్తుంది. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దాని గురించి నువ్వు ఏ కోర్టు ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టులో కూడా దాన్ని నువ్వు ప్రశ్నించడానికి అవకాశం లేదు, ఏ హైకోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు. అంటే సుప్రీంకోర్టు గురించి చెప్తున్నాం కాబట్టి, అంటే సుప్రీంకోర్టు కూడా విచారణ చేయడానికి అవకాశం లేని అంశాలు అలాంటివి కొన్ని ఉన్నవి. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ ప్రాంతంగా రాష్ట్రపతి ప్రకటిస్తాడు. ఇట్ ఈస్ షెడ్యూల్ ఏరియా విల్ బి డిక్లేర్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఆఫ్టర్ ది declaration by the president of India, you should not be questioned any court of law. దాని గురించి నీ కోర్టు ముందు ప్రశ్నించకూడదు. అలాంటివి కొన్ని ఉన్నాయి యాక్చువల్ గా. కానీ ఇక్కడ నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే మనం మాట్లాడుకునేది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలు కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలని న్యాయస్థానం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిష్కరిస్తుందని మనం చెప్పాము. బట్ ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలకు సంబంధించిన అంశాలపైన కూడా సుప్రీంకోర్టు విచారణ చేయడానికి అవకాశం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. దీంట్లో మొదటి అంశం ఏంటి అంటే 262 అధికరణ అనుసరించి అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకానికి సంబంధించిన చట్టాలు అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు. ఇక్కడ మీకు 2 ఉంటవి. అంతర్రాష్ట్ర నదీ జలాలపై మొట్టమొదట విచారణ చేసేది ట్రిబ్యునల్ విచారణ చేసి తీర్పు ఇచ్చిన తర్వాత, తీర్పు అన్నారు దాన్ని అవార్డు అన్నాను, యాక్చువల్ తీర్పు అంటాం కానీ
తీర్పు ఇచ్చిన తర్వాత అవార్డు అన్నారు. అవార్డు ఇచ్చింది అంటే మీకింత అని అవార్డు అంటారు దాన్ని. తీర్పు అంటే అవార్డు అయినా తీర్పే, కానీ జనరల్ గా అవార్డు అంటారు ఆ పదాన్ని వాడేటప్పుడు. ఆ అవార్డు ఇచ్చిన తర్వాత నీకు నచ్చకపోతే, నువ్వు మెచ్చకపోతే, నీకు నచ్చకపోతే, అన్యాయం జరిగిందని నువ్వు భావిస్తే, న్యాయం జరగలేదని భావిస్తే అప్పుడు నువ్వు సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. బట్ ట్రిబ్యునల్ ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత దానిపైన పార్లమెంటు చట్టం చేస్తే దాని గురించి నువ్వు విచారణ చేసేటటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. అంతరాష్ట్ర నదీ జలాల పంపకం పైన భారత పార్లమెంటు చట్టం చేసి ఏ చట్టం కూడా చేయకూడదు, ఏ కోర్టు న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని పార్లమెంట్ చట్టం చేస్తే చట్టాన్ని గురించి ప్రశ్నించే అధికారం లేదు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పైన బ్రహ్మాండంగా కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది. అలాగే 275 అధికరణ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి నువ్వు ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. ఉదాహరణకు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇస్తుంది, మిగతా రాష్ట్రాలకు ఇస్తలేదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ మన రాష్ట్రం కూడా ఆరోపణ చేసింది. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు మాకు సరైన నిధులు ఇవ్వలేదని, లేకపోతే ఈ భువనగిరిలో ఉన్నటువంటి నిమ్స్ ఏదైతే మన ఎయిమ్స్ ఏదైతే ఉన్నదో దానికి నిధులు ఇచ్చేటప్పుడు కూడా ఓన్లీ 20 కోట్లు, అన్ని ఎయిమ్స్ కూడా 600 కోట్లు 500 కోట్లు ఇస్తే మాకు 20 కోట్లు ఇచ్చారని చెప్పి బట్ నువ్వు ఆరోపణ చేస్తావు, బయట విమర్శిస్తావు, మీడియా ముందు చెప్తావు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటావు తప్ప యు కెనాట్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. అంటే సుప్రీం కోర్టులో కూడా నువ్వు సవాల్ చేయడానికి అవకాశం లేదు. అలాగే 280 అధికరణ అనుసరించి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ చేసిన సూచనలు, ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా నువ్వు ఏ కోర్టు ముందు ప్రశ్నించడానికి అవకాశం లేదు. యు కెనాట్ ఛాలెంజ్. దాని గురించి నువ్వు ఎక్కడ ప్రశ్నించరాదు. నువ్వు ఫైనాన్స్ కమిషన్ ఇలా ఎందుకు సూచించింది, అలా ఎందుకు చెప్పలేదు, రాష్ట్రాలకు అన్యాయం జరిగింది, ఎందుకంటే మీకు 14వ ఫైనాన్స్ కమిషను కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్లో రాష్ట్రాల వాటా 42% అని చెప్తే 15వ కమిషన్కి వచ్చేసరికి దాన్ని 41% తగ్గించినారు. అంటే అర్థం ఏంటిది? పెంచాల్సింది పోయి తగ్గించారు. దీన్ని చాలా మంది విమర్శిస్తే బయట విమర్శిస్తాం, మరి కోర్టు పోయి కేసు వేయొచ్చు అంటే వేయటానికి అవకాశం లేదు. అలాగే మీరు రాష్ట్రాలలోని శాసనసభ, నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎవరు చేస్తారు? భారతదేశంలో లోక్సభ లేక పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎవరు చేస్తారు? మన దేశంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తారు. మరి రాష్ట్రాలలోని శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఎవరు చేస్తారు? రాష్ట్రాలలోని శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఎవరు చేస్తారు? పార్లమెంటే చేస్తారు. మరి పార్లమెంట్ చేసిన తర్వాత, ఇది రాష్ట్రాలలో ఉన్న అంశం కదా, పార్లమెంటు పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత ఇది రాష్ట్రాలకు సంబంధించింది, నేను చెప్పినట్టు చెయ్యలేదు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, దీన్ని మార్చాలి, దాన్ని చేర్చాలి, నేను చెప్పినట్టు కేంద్రం వినలేదు కాబట్టి దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పే అధికారం నీకు నాకు ఎవడికి లేదు. ఒకసారి రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత దీని గురించి కూడా నువ్వు ఈ కోర్టులో ప్రశ్నించడానికి అవకాశం లేదు. అది మా ఊరు, మా మండలం దీని కిందికి రావాలి, అది దాని కింది పోవాలి, ఇది ఇలా వచ్చి ఉండాలి, అది అలా పోయి ఉండాలి అనే విషయాలు చెప్పడానికి ఏమి లేదు. కాబట్టి వీటిని ఇప్పుడు రాసిన చాలా విషయాలు ఉన్నవి, మీకు ఉదాహరణ కోసం మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఇక్కడ 4 విషయాలు రాశారు.
సుప్రీంకోర్టు మాత్రమే విచారణ చేసి తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉన్న 5 అంశాల గురించి ఇక్కడ రాశాను. సుప్రీంకోర్టు విచారణ చేయడానికి అవకాశం లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇక్కడ రాయటం జరిగింది. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్యన వివాదాలు వస్తే అనేక వివాదాలను సుప్రీంకోర్టే పరిష్కరిస్తుంది. కానీ ఇక్కడ రాసిన వివాదాలు ఏమన్నా వస్తే వాటిని విచారించే అధికారం సుప్రీంకోర్టుకు లేదు. అవి న్యాయ సమీక్ష పరిధి కిందికి రావు. కాబట్టి ఇవి కూడా మీకు దృష్టి ఎందు ఉంచుకోవాలి. అయితే మనం న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పేటప్పుడు నేను మీకు చాలా విషయాలు చెప్తాను. అసలు భారత రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగంలో ఏ విషయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ న్యాయ సమీక్ష చెయ్యవచ్చును అనే విషయాలు చెప్తాము. ఎట్ ది సేమ్ టైం న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేని అంశాలు కూడా ఉన్నవి. న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేని అంశాలు, ఇప్పుడు దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించడాన్ని నువ్వు ఏ కోర్టు ముందు కూడా ప్రశ్నింపరాదు. కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలని నువ్వు ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నింపరాదు. ఇలాంటివి చాలా విషయాలు మీ అందరికీ ఐడియా ఉండాలి. పార్లమెంట్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నామని, పార్లమెంట్ సభా వ్యవహారాల గురించి కోర్టులలోకి వెళ్ళి ప్రశ్నించడానికి అవకాశం లేదు. కాబట్టి ఇన్ ఇండియా దెర్ ఈస్ ఏ లిమిటెడ్ జ్యుడిషియల్ పవర్. Judicial power is not unlimited. It is a limited one. The judicial power is, judicial review is a limited one. It is not unlimited like America. అమెరికా మాదిరిగా భారతదేశంలో అన్లిమిటెడ్ కాదు, లిమిటెడే. కాబట్టి ఆ విషయం చెప్పేటప్పుడు మనకు టాపిక్ ఉంది కాబట్టి ఇది మొత్తం క్లాస్ మొత్తం చెప్పాల్సి ఉంటుంది. న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్పేటప్పుడు నేను క్లాస్ మొత్తం న్యాయ సమీక్షకి కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ అన్ని విషయాలు చెప్తాయి. ఇక్కడ కొన్ని అంశాలే చెప్పిన సందర్భానికి అనుగుణంగా చెప్పడం. ఇది సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ అధికారం. దీన్ని భారత రాజ్యాంగంలోని 131 అధికరణంలో దీనికి సంబంధించిన అంశాలు ప్రస్తావించడం జరిగింది. అప్పీల్ విచారణ అధికారం. అప్పీల్ అంటే అర్థం ఏంటి? మనం అప్పీల్ అంటే అర్థం ఏంటి? అప్పీల్, ఐ అప్పీల్ యూ అంటాం. అప్పీల్ అంటే అర్థం ఏంటి? అప్పీల్ అంటే విజ్ఞాపన లేక విన్నపము అంట. ఓకే, విజ్ఞాపన విన్నపము అంట. విజ్ఞాపన లేదా విన్నపము, విజ్ఞప్తి ఏదైనా కావచ్చు. ఎవరు చేస్తారు? ఎవరికి చేస్తారు? ఎవరు చేస్తారు? ఎవరికి విజ్ఞప్తి చేస్తారు? ఈ చిన్న అంశాలు మీకు సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేసుకోండి. మీకు దానికి సంబంధించిన కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీరు దాన్ని చదవటము, నేను చెప్పింది వినటం కాదు, మీరు ఆలోచన చేయాల్సి. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఎవరో ప్రభుత్వానికి ఏదో చెప్తున్నా ఏం కాదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సుప్రీంకోర్టు గురించి మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టుకు విజ్ఞాపనలు లేక విన్నపాలు ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా మనం ఆలోచించడానికి ఎక్కడి నుంచి వస్తాయి అంటే జనరల్ గా చెప్పాలంటే కింది కోర్టుల నుంచే వస్తాయి. కింది కోర్టుల నుంచే వస్తాయి. టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్,
మన దేశంలో న్యాయ వ్యవస్థ గురించి, నిర్మాణం గురించి చెప్పేటప్పుడు మనం చాలాసార్లు ఇది వచ్చింది కూడా. మనం ఏకీకృత న్యాయ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు అత్యున్నత స్థానంలో సుప్రీంకోర్టు ఉంది. దానికంటే కింది స్థానంలో హైకోర్టు ఉంది. దానికంటే కింది స్థానంలో జిల్లా సెషన్స్ కోర్టు ఉంది. దానికంటే కింది స్థానంలో సబార్డినేట్ కోర్టు, దీన్నే సబ్ కోర్టు అంటాం. దానికంటే కింది స్థానంలో మున్సిపల్ కోర్టు ఉంది. దానికంటే కింది స్థానంలో ఇతర సివిల్ మరియు క్రిమినల్ న్యాయస్థానం. అంటే భారతదేశంలో మన న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం టూకీగా ఇలా ఉంటుంది. భారతదేశ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం టూకీగా ఇలా ఉంటుంది. ఈ విధంగా నిర్మాణం ఉంటుంది. ఇక్కడ కింది కోర్టుల నుంచి మున్సిపల్ కోర్టుకు అప్పీల్స్ వస్తాయి. మున్సిపల్ కోర్టుకు అప్పీల్స్, మున్సిపల్ కోర్టు నుంచి సబ్ కోర్టుకు అప్పీల్స్ వస్తాయి. సబ్ కోర్టు నుంచి అప్పీల్స్ జిల్లా సెషన్ కోర్టుకు వస్తాయి. జిల్లా సెషన్ కోర్టు నుంచి అప్పీల్స్ హైకోర్టుకు వస్తాయి. హైకోర్టు నుంచి అప్పీల్స్ సుప్రీం కోర్టుకు వస్తాయి. ఇప్పుడు కింది కోర్టులో, ఈ సివిల్ కోర్టులో న్యాయం జరగలేదని భావించిన వాడు మున్సిపల్ కోర్టుకు వస్తాడు. మున్సిపల్ కోర్టులో న్యాయం జరగలేదని భావించిన వాడు సబ్ కోర్టుకు వస్తాడు. సబ్ కోర్టు ఇచ్చిన తీర్పు నచ్చని వాడు, మెచ్చని వాడు, న్యాయం జరగలేదంటే జిల్లా సెషన్ కోర్టుకు వస్తాడు. జిల్లా సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు కూడా నచ్చకపోతే నువ్వు హైకోర్టుకు వెళ్తావు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా నచ్చని ఎడల దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్తావు. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే ఇంటికి వస్తావు. ఇక దానికి వేరే మార్గం లేదు. ఇక్కడ భారతదేశంలో దానికి పైన ఉండే న్యాయస్థానం ఏది లేదు కాబట్టి ఇక తిరుగుటప్పాలు ఇంటికి వస్తావు. ఇది జరిగేటటువంటిది భారతదేశంలో ఉన్న పరిస్థితి. కాబట్టి మరి సుప్రీం కోర్టుకు అప్పీల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే కింది కోర్టుల నుంచే అప్పీల్స్ వస్తాయి. అంటే ఈ కోర్టు ఇలా పై కోర్టు అలా వెళ్తూ కింది కోర్టుల నుంచే సుప్రీం కోర్టుకు అప్పీల్స్ వస్తాయి. జనరల్ గా అప్పీల్ ఏమని చేస్తారు అంటే, ఉదాహరణకు హైకోర్టు, హైకోర్టు తీర్పు ఇస్తుంది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హైకోర్టు ఏమని చెప్తుంది, దాంట్లో లాస్ట్ లైన్ ఏమని చెప్తుంది, ఇఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ is not satisfied with the above judgment, they can appeal it in the apex court within the stipulated period of 90 days అని చెప్తారు. మేము పైన ఇచ్చిన తీర్పు, హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చని వాళ్ళు, మెచ్చని వాళ్ళు, న్యాయం జరగలేదని భావించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో 90 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టే నీకు బాజాప్తుగా ఒక అంశాన్ని ఇస్తుంది. దాని ప్రకారం అప్పీల్ చేస్తాం యాక్చువల్ గా. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మీకు అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అప్పీల్స్ అనేటటువంటివి, అప్పీల్ అనగానే వెంటనే ఏదో అప్పీల్ అని అట్లా అనుకో. విజ్ఞాపన, విన్నపం. ఎక్కడ విజ్ఞాపన, విన్నపము అంటే సుప్రీం కోర్టులో విజ్ఞాపన, విన్నపం. ఎవరు చేస్తారు? కింది కోర్టుల్లో న్యాయం జరగలేదని భావించిన వారు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అని సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడం దాని విజ్ఞాపన, విన్నపం. సార్ కింది కోర్టు నేను చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు, ఫలానా సాక్ష్యాన్ని పరిశీలించలేదు, ఫలానా అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి కింది కోర్టు పై కోర్టుకు చెప్తుంది. అలా కింది కోర్టు ఇచ్చిన తీర్పై పై కోర్టుకు మనం వెళ్ళొచ్చు. అలా వెళ్ళి విజ్ఞప్తి చేయటాన్ని అప్పీల్ గా పేర్కొంటాం. ఓకే. ఇక్కడ ఈ అప్పీల్స్ అనేటటువంటివి ప్రధానంగా కొన్ని రకాల అప్పీలు 132, అలాగే 133, అలాగే 134, అలాగే 136. ఈ 4 అధికరణలు రాస్తాయి. ఈ 4 అధికరణల్లో కూడా అప్పీళ్ళ యొక్క రకాల గురించి ప్రస్తావించాము. అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రకాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అప్పీల్ ఇవి రాజ్యాంగబద్ధ అప్పీళ్లు, ఆ తర్వాత సివిల్ అప్పీళ్లు, ఆ తర్వాత క్రిమినల్ అప్పీళ్లు,
ఆ తర్వాత స్పెషల్ అప్పీళ్ళు. ఇవి మనకు అప్పీల్స్ ఏవైతున్నాయో ఇవి రైట్. వీటిని అప్పీల్. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళేది, ఇంటర్నేషనల్ కోర్టుకి ఎవడెళ్తాడు? భారత ప్రభుత్వం మీద ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళరు. భారత ప్రభుత్వం పైన ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళరు, తీసి అవతలేస్తారు. పోకూడదు. ఎవరి మీద వెళ్తాం? మనకు భోపాల్లో గ్యాస్ లీక్ అయింది. భోపాల్లో గ్యాస్ లీక్ అయితే యూనియన్ కార్బైడ్ అనే సంస్థ వల్ల అయింది. యూనియన్ కార్బైడ్ సంస్థ ఎక్కడుంది? అమెరికాలో ఉంది. మల్టీనేషనల్ కంపెనీ. వాడొచ్చి ఇక్కడ కంపెనీ పెట్టి వాడిక్కడ అంటే గ్యాస్ లీక్ అయి 3,000 మంది చనిపోయి అనేక మంది క్షతగాత్రులు అయితే దాని మీద ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాం. వాని మీద అవతల దేశం మీద. లేదు అని అంటే భారతదేశానికి మరి పాకిస్తాన్కి మధ్యన సియాచిన్ రేఖా ప్రాంతం గురించి వివాదం వస్తే దాని గురించి వెళ్తాం. దాదర్ నగర్ హవేలీ గురించి చెప్పేటప్పుడు చెప్పారు. దాదర్ నగర్ హవేలీ పోర్చుగీస్ వారికి ఆధీనంలో ఉంటే అది మాది అని చెప్పి వెళ్ళాం. అట్లా వెళ్తాం. మనకు వేరే దేశానికి కానీ వేరే దేశం సంస్థకు ఉంటే వెళ్తాం. నువ్వు ఇండియాలో జరిగిన విషయాలపై నువ్వు ఇంటర్నేషనల్ కోర్టుకు పోతే ఎవడా నేను చెప్పింది అదేమన్నా ఉంటుందా? అలాంటి అంశాలే ఉండవు. అర్థమైందా? ఇంకోసారి ఆ విషయాల గురించి ఆలోచించదు. రైటా? దేశానికి కానీ ఒక దేశంలో ఉన్న సంస్థకి ఇంకో దేశంలో ఉన్న సంస్థకి కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్తాం. అర్థమైంది? నెక్స్ట్ ఇక్కడ మీకు అప్పీళ్ల విచారణ అధికారం. అప్పీల్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అప్పీల్స్ అనేటటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కింది కోర్టుల నుంచి వస్తాయి. అలా వచ్చిన అప్పీళ్ళని ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరణ చేస్తున్నాం. 1 రాజ్యాంగబద్ధ అప్పీళ్లు, 2 సివిల్ అప్పీళ్లు, 3 క్రిమినల్ అప్పీళ్లు, 4 స్పెషల్ అప్పీల్స్ అంటున్నాం. రాజ్యాంగబద్ధమైన అప్పీల్స్ అంటే ఇవి కేవలం రాజ్యాంగబద్ధతను నిర్ణయించడానికి సంబంధించిన అప్పీల్స్. ఉదాహరణకి మీకు మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తీసుకొస్తే దీన్ని కొంతమంది మన హైకోర్టులో సవాల్ చేశారు. సవాల్ ఏమని చేశారు అని అంటే భారతదేశం లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యమైన భారతదేశంలో మీరు మతపరంగా రిజర్వేషన్ కల్పించొద్దు. కేవలం కులపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్స్ కల్పించాలి తప్ప ఇక్కడ మతపరంగా రిజర్వేషన్ కల్పించొద్దు. అన్ని మతాలు కూడా రాజ్యాంగం ముందు చట్టం ముందు అన్ని మతాలు సమానమే. ఏ మతానికి ప్రత్యేకమైన మతపరంగా కల్పించకూడదని చెప్పి భారత రాజ్యాంగంలోనే లౌకిక రాజ్యం అని చెప్పి రాసుకుంది. కాబట్టి మీరు ఇలా మతపరంగా రిజర్వేషన్ కల్పించటం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి కోర్టుకు వెళ్తే మన కోర్టు కూడా కోర్టు అనేటటువంటిది కొట్టివేయటం జరిగింది. ఊక పెట్టకంటే పనికిరాని. కుల్దీప్ జాదవ్ విషయంలో ఎక్కడ ఉన్నాడు? కుల్దీప్ జాదవ్, కుల్భూషణ్ జాదవ్ ఎక్కడున్నాయి? ఇండియా కోర్టు ఉంటే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పోయినామా? పాకిస్తాన్ జైల్లో ఉంటే పోయినా? మరి ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. కొంతమంది అది అర్థం చేసుకోవాలి కదా. ఏది పడితే అది పెట్టకండి. నాకు అదే చికాకు. మినిమం మీ నాలెడ్జ్ని కూడా ఉపయోగించండి. పాకిస్తాన్ జైల్లో ఉన్నాను విడుదల చేయాలని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం పోయింది. భారతదేశంలో జైల్లో ఉన్న వాడిని విడుదల భారతదేశం ఎప్పుడైనా అంతర్జాతీయ న్యాయస్థానానికి పోతుందా? అది 2 దేశాల మధ్యకి సంబంధించినటువంటి అంశం. దాని గురించి వెళ్తాం. కసబ్ గురించి పాకిస్తాన్ కూడా వెళ్ళింది. కసబ్ భారతదేశ జైల్లో ఉన్నాడు. దేశాల మధ్య ఉండే అంశం. భారతదేశంలో భారతీయులకు సంబంధించిన అంశం పైన ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిస్తే దాని గురించి వెళ్ళిన కేసు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను దాని గురించి. నేను అంతసేపు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అని చెప్పారు సార్. మైండ్ ఉంటే చెప్పి ఏం చెప్పేటటువంటి అంశం ఉంటే దానికి నేను క్లారిటీ ఇస్తాను.
ఏం చెప్పాడు అనేది అర్థమే కాదు. మనం ఇప్పుడు దాదర్ నగర్ హవేలీ గురించి మన అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినాం. దాదర్ నగర్ హవేలీ ఎవరి మధ్యన పంచాయతీ? ఎవడి మధ్యన పంచాయతీ? మనకు పోర్చుగీస్ వానికి మధ్యన పంచాయతీ లేదు. మామూలుగా సియాచిన్ రేఖా ప్రాంతం మనకు పాకిస్తాన్ మధ్యన పంచాయతీ. దాని గురించి వెళ్తాం. ఎట్లాగెళ్తాం? అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయం అంటేనే అది. భారతదేశంలో మరి అఫ్జల్ గురుకి ఇక్కడ ఉరిశిక్ష చేసినారు. అఫ్జల్ గురు ఇక్కడ వాడే ఉరిశిక్ష చేసినారు. రాష్ట్రపతి దగ్గర పోయిండు, క్షమాపణ చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి నువ్వు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, వెళ్ళలేదు ఎందుకు? భారతదేశానికి సంబంధించిన వాళ్ళకు ఉండదు. మినిమం కామన్ సెన్స్ దయచేసి వినియోగించండి. మినిమం ఆలోచన చేయండి. పైగా ఆలోచన చేసేది లేదు. నేను చెప్పింది కూడా తర్వాత పక్కకు పెట్టి ఇంకెక్కడికో పోతున్నా. సందుల్లో గొంతుల్లోకి వెళ్తే సబ్జెక్ట్ రా వచ్చి జాగ్రత్తగా వింటే అర్థమైంది. రైటా? రాజ్యాంగబద్ధమైన బిల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టాన్ని మన హైకోర్టులో సవాల్ చేశాం. ఇట్లా కల్పిస్తారు మీరు? మతపరంగా రిజర్వేషన్ కల్పించొద్దు కదా, కేవలం కులపరంగా రిజర్వేషన్ కల్పించాలి కదా. రాజ్యాంగంలో 46లో ఏమని ఉంటది? విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన సౌకర్యాలు, దాంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి రాశారు యాక్చువల్ గా. అయితే విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు అన్నారు కాబట్టి ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా బీసీలకు, మహిళలకు, ఈ అంటే సామాజికంగా వెనుకబడిన వర్గాలు అని చెప్పి అంటే మహిళలను చిన్న చూపు చూస్తారని, బీసీల్లో కూడా చాలా వెనుకబడిన వర్గాలు ఉన్నాయని చెప్పి అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని ఓబీసీలు అని చెప్పి, రాష్ట్రాలలో బీసీలు అని చెప్పి రిజర్వేషన్ కల్పించినారు. మీరు ఎలా కల్పిస్తారు అని చెప్పి మన హైకోర్టులో కేసేస్తే మన హైకోర్టు దాన్ని నిలువున కొట్టేసి, ఇది చెల్లదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మన హైకోర్టు కొట్టేసి, మన హైకోర్టు కొట్టేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఏమని? దాని యొక్క రాజ్యాంగ బద్ధత గురించి చర్చించడానికి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టులో ఏమని అప్పీల్ చేసింది అంటే కొన్ని అంశాలు చెప్పింది. అయ్యా, ముస్లింలంతా ఒకటి కాదు, ముస్లింలందరూ ఒకటి కాదు, ముస్లింలలో కూడా చాలా సయ్యద్స్, పఠాన్స్ ఉన్నారు, తర్వాత మమ్మ అంటే ఆ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, షేక్, లదాబ్, దూదేకుల లాంటి కొన్ని అంటే గ్రూపులు ఉన్నవి. దాంట్లో వాళ్ళంతా ఒకటి కాదు, దాంట్లో గ్రూపులు ఉన్నాయి. దాంట్లో విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలైనటువంటి షేక్, లదాబ్, దూదేకుల ఏదైతే ఉన్నదో వీళ్లకు ఆల్రెడీ మన దగ్గర బీసీలో రిజర్వేషన్ కల్పిస్తున్నాం. కాబట్టి ముస్లింలలో ఉన్నటువంటి విద్యాపరంగా సామాజికంగా వెనుకబడిన ముస్లింలంతా ఒకటి కాదు, దీంట్లో భిన్నత్వం ఉన్నది. మీకు చాలా అంటే రకాలు ఉన్నాయి. షియాలు, సున్నీలు అని మాత్రమే కాకుండా సయ్యద్స్, పఠాన్స్ అంటే ఉన్నతమైన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళను వాళ్ళను ఈవెన్ ముస్లింలలోనే కూడా వాళ్ళు కింది స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళుగా పేర్కొంటారు. అంటే వాళ్ళలో కూడా వర్గాలు. మీ అందరికీ చాలా మంది సిక్కులు అన్నారు. సిక్కులంతా ఒకటి కాదు. మీరు ఎవరైనా ఆలోచన చేసి సిక్కులంతా ఒకటి కాదు. సిక్కుల్లో కూడా సామాజిక వర్గాలు ఉన్నవి. యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నాడు. మన్మోహన్ సింగ్ యొక్క సామాజిక వర్గం, చిదంబరం యొక్క సామాజిక వర్గం, మన రోషయ్య సామాజిక వర్గం, అన్ని ముగ్గురు ఒకటే. చిదంబరం యొక్క సామాజిక వర్గం, మన్మోహన్ సింగ్ యొక్క సామాజిక వర్గం, రోషయ్య సామాజిక వర్గం ఒకటే. మరి సిక్కుల్లో ఆయన వైశ్య వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇదే బూటా సింగ్ ఉన్నాడు. బూటా సింగ్ ఏంటిది? బూటా సింగ్ అని అంటే బూటా సింగ్ జాతీయ ఎస్సీ కమిషన్ కు చైర్మన్ గా, ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పనిచేశాడు. అంటే సిక్కుల్లో కూడా ఎస్సీలు ఉన్నారు, వైశ్య వర్గానికి సంబంధించిన వాళ్ళు. అంటే దాంట్లో కూడా భిన్నత్వం. ఒక పట్కా కట్టగానే సిక్కులంతా ఒకటే అని అనుకోకూడదు, అది నేను చెప్పాను. అలాగే ముస్లింలలో కూడా ఈ భిన్నత్వం ఉన్నది. అందువలన ప్రభుత్వం ఏమని వాదించింది సుప్రీంకోర్టులో అంటే, ముస్లింలు మీరు అనుకున్నట్టు అంతా ఒకటి కాదు, ఇందులో కూడా భిన్నత్వం ఉన్నది. కాబట్టి ఈ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తే తప్పేమీ లేదు. ఇలాంటి అంశాన్ని మరి అనేక రాష్ట్రాల్లో, బీహార్ లాంటి
పశ్చిమ బెంగాల్ లాంటి అనేక రాష్ట్రాలు ఇట్లా కొంతమంది కల్పిస్తున్నాము. కాబట్టి ఇక్కడ కూడా అలా కల్పించే అవకాశం ఉండాలి అని చెప్పి సామాజికంగా వెనుకబాటుతనం కూడా ఉంది వాళ్ళలో. మతపరంగా మాత్రమే చూడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టేస్తే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన మన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాం. ఏమని? ఇది పరిస్థితి. అలాంటి వాటిని రాజ్యాంగబద్ధమైన అప్పీల్స్ గా పేర్కొంటాం. వాటిని విచారించి తీర్పులు ఇచ్చేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఫస్ట్ థింగ్. రెండవ అప్పీల్స్ ఏంటంటే సివిల్ అప్పీల్. సివిల్ అప్పీల్ అంటే మాక్సిమం ఇది ఆస్తికి సంబంధించినటువంటి అంశాలై ఉంటాయి. మాక్సిమం ఆస్తికి సంబంధించిన అంశాలై ఉంటాయి. సో అందువలన ఈ ఆస్తికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ కల్పించారు, ఇచ్చారు. భూదేకుల అనే దానికి ఆల్రెడీ ఉన్నది. మిగతా వాటి విషయాల్లో కూడా సుప్రీంకోర్టు అందరికి ఇవ్వద్దని చెప్పింది. సుప్రీంకోర్టు అందరికి ఇవ్వద్దు, దాంట్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు. భూదేకులకు ఉన్నది. ఇప్పుడు మీరు ఆల్రెడీ బీసీబీ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు బీసీబీలో భూదేకుల ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ. సో ఇక్కడ సరే, సివిల్ అప్పీల్స్ ఏవైతున్నాయి ఇవి ఆస్తికి సంబంధించినటువంటి అంశాలై ఉంటాయి. ఆస్తికి సంబంధించిన అంశాలు. అయితే ఆస్తికి సంబంధించినటువంటి అంశాలలో ఒక చిన్న విషయం ఏంటంటే ఆస్తికి గతంలో ఇక్కడ ఎప్పుడో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 20,000 కంటే పైన ఉన్నటువంటి ఆస్తికి సంబంధించినటువంటి అంతకంటే ఎక్కువ వర్త్ ఉన్నటువంటి అంశాల పైన మనం హైకోర్టు తీర్పిస్తే నచ్చకపోతే సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకోవచ్చు అని ఉండేది. దీంట్లో ఏం చేశారంటే ఇప్పుడు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఇలా 20,000, ₹1,00,000 ఇవి కాదు, దాంట్లో చట్టబద్ధత ఇమిడి ఉండాలి. చట్టబద్ధత ఇమిడి ఉండాలి. ఆ చట్టబద్ధత ఇమిడి ఉండేటటువంటి అంశాలైతేనే సివిల్ కేసుల్లో నువ్వు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును. చట్టబద్ధత ఇమిడి ఉన్న అంశాలంటే ఎలా ఉంటవి అంటే, టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వ్యక్తి వివాహం చేసుకుంటాడు, సంతానం కలుగుతుంది. ఆ తర్వాత మొదటి వివాహాన్ని రద్దు చేసుకోకుండానే రెండో వివాహం చేసుకుంటారు. రెండో వివాహం ద్వారా కూడా సంతానం కలుగుతుంది. మరి ఆస్తి పంపకాలు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఆస్తి పంపకాలు వచ్చేటప్పుడు అంటే మొదటి వివాహము రద్దు చేసుకోకుండా రెండో వివాహం చేసుకోవటం చట్ట విరుద్ధం ఫస్ట్. మరి రెండో వివాహం చేసుకున్న తర్వాత వారికి సంతానం కలిగితే దాన్ని అక్రమ సంతానం కిందికే తీసుకుంటారు. ఇది యాక్చువల్గా ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం. అయితే దీనిపైన బాంబే హైకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. ఏమని తీర్పు చెప్పింది అంటే, మొదటి వివాహం రద్దు చేసుకోకుండా రెండో వివాహం చేసుకున్నటువంటి తండ్రిది తప్పు, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు తప్పు. మరి వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు కన్న పిల్లలు ఏం పాపం చేశారు? వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాలి? కాబట్టి వాళ్ళకు కూడా ఆస్తిలో వాటా ఉండాలి అని చెప్పి బాంబే హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. అలా ఆస్తికి సంబంధించినటువంటి అంశాలే కావచ్చు, కానీ అది చట్టబద్ధత ఇమిడి ఉన్న అంశమై ఉండాలి. అది ఇక్కడ లెక్క. ఆస్తి అంటే ఆస్తి మాత్రమే కాదు, అందులో చట్టబద్ధత ఇమిడి ఉన్న అంశమై ఉండాలి. అది వివాదమై ఉండాలి. దాన్ని విచారించేటప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని విచారణ చేసి తీర్పులు ఇస్తుంది. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. మనం కామన్ సివిల్ కోడ్ గురించి చెప్పేటప్పుడు కూడా మరి మీకు ఐడియా ఉండాలి. షరియత్ ప్రకారం అకార్డింగ్ టు ముస్లిం పర్సనల్ లా అయినటువంటి షరియత్ ప్రకారం భర్త భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మరి షాబానా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటిది? అరే భయ్, ఇది మతం కాదయ్యా, ఇది మానవత్వానికి సంబంధించిన అంశం. ఓ స్త్రీని వివాహం చేసుకొని దాదాపు 20 సంవత్సరాలు కాపురం చేసి ఆ తర్వాత నేను తలాక్ చెప్తున్నానని చెప్తే ఆమె పరిస్థితి ఏమిటి? ఆమెను ఎవడు పోషించాలి? ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి అట్లా చూడండి, ఇక్కడ మతం వైపు నుంచి చూడొద్దు, ఆమెకు భరణం చెల్లించాలి. అది చట్టబద్ధత ఇమిడి ఉంది. అలా హైకోర్టు తీర్పిస్తే దాని వెంటనే మహమ్మద్ ఖాన్ ఏం చేస్తున్నాడు? సుప్రీంకోర్టు అప్పీల్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే ఆస్తికి సంబంధించిన అంశమై ఉండొచ్చు, కానీ
దాంట్లో చట్టబద్ధత కూడా ఇమిడి ఉండాలి. ఇప్పుడు భూ సంస్కరణ చట్టం చేశారు. భూ సంస్కరణ చట్టాన్ని మనం ప్రశ్నించినాం. చాలా మంది వెళ్లి సుప్రీం కోర్టుకి వెళ్తే గోలక్నాథ్ కేసులో చెప్పింది అదే కదా. భూ సంస్కరణకు సంబంధించిన చట్టమే కదా. అలా ఉండటం అంటే చట్టబద్ధత ఆస్తికి సంబంధించిన అంశమే కానీ దాంట్లో చట్టబద్ధత ఇమిడి ఉండాలి. అలాంటి వాటిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన నువ్వు సుప్రీం కోర్టులో అప్పీల్ చేసినట్లయితే దాన్ని సివిల్ అప్పీల్స్ గా పేర్కొంటాం. ఆ తర్వాత క్రిమినల్ అప్పీల్స్ అంటే ఇవన్నీ నేనేం చెప్పాల్సింది మీకు కూడా తెలుసు. నేరానికి సంబంధించినటువంటి అంశాల పైన వివిధ నేరాలు చేసినప్పుడు కింది కోర్టులు రకరకాలైనటువంటి శిక్షలు వేస్తాయి. ఈ శిక్షలు వేసినప్పుడు శిక్ష పడ్డోళ్ళు ఎవడైనా సరే ఏం చేస్తాడు, ఇక నా కర్మ అని ఇంటికాడ ఏడుకుంటూ కూర్చోడు కదా. దీన్ని ఎలాగోలాగా ఈ కేసు నుంచి మేము బయటపడాలని చెప్పి అతను పై కోర్టుకు వెళ్ళటం సర్వసాధారణమైన అంశం. కింది కోర్టులు ఏవైనా శిక్షలు వేసినప్పుడు నా కర్మ ఇలా ఉంది, ఇక నేనేం చెయ్యలేను అని చెప్పి వాడు అక్కడ కూర్చోడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా కూర్చోడు. ఏం చేస్తాడు, తప్పనిసరిగా సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తాడు. ఇది సర్వసాధారణమైన అంశం. ఇది రకరకాల శిక్షలు పడ్డప్పుడు ఈ ప్రయత్నం చేస్తుంటాం. రకరకాలైన శిక్షలను ఎందుకంటున్నామంటే అది 5 సంవత్సరాల శిక్ష కావచ్చు, 10 సంవత్సరాల శిక్ష కావచ్చు, లేక 15 సంవత్సరాల శిక్ష కావచ్చు, యావజ్జీవ రకరకాల శిక్షలు పడతాయి. ఆ శిక్షలు పడ్డప్పుడు అక్కడ కోర్టు ఏం చేస్తుందంటే కింద హైకోర్టు ఏదైతుందో శిక్ష వేసిన తర్వాత లాస్ట్ పేరాలో ఒక అంశం రాస్తారు. ఈ లాస్ట్ పేరాలో రాసినటువంటి అంశం పైన మీకు ఏమని రాస్తారు, ఇఫ్ ద అగ్రీవ్డ్ పార్టీస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అబౌవ్ జడ్జిమెంట్, అంటే పై కోర్టు మేము ఇచ్చిన తీర్పు మీకు నచ్చకపోయిన, పైన పేరాలో రాసిన తీర్పు మీకు నచ్చకపోయినట్లయితే మీరు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును అని చెప్పి రాస్తారు. కాబట్టి నువ్వు అప్పీల్ చేస్తావు అంటే ఏంటిది, ఇక్కడ హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పుడే నీకు పర్మిషన్ కూడా ఇచ్చింది. యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద ఎనీ అంటే పై న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద అపెక్స్ కోర్ట్ అని చెప్పి ఇస్తారు. అయితే కొన్ని సందర్భాలలో కోర్టు తీర్పు చెప్తుంది, బట్ నీకు పర్మిషన్ ఇవ్వదు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, దానికి సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నది, దానికంటే కింది స్థాయిలో హైకోర్టు ఉంది. హైకోర్టు కంటే కింది స్థాయిలో జిల్లా సెషన్స్ కోర్టు ఉంటుంది. దానికంటే కింది స్థాయిలో సబ్ కోర్టు ఉంటుంది అని చెప్పినాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా కేసులో, ఏదో ఒక కేసులో జిల్లా సెషన్ కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషి అని ప్రకటించింది. ఒక హత్య కేసులో నిర్దోషి అని ప్రకటించి వాని కేసును కొట్టేసి నువ్వు ఇంటికి పోరబోయ్ అని చెప్పింది. ఎవరు, జిల్లా సెషన్ కోర్టు. ఒక వ్యక్తిని నిర్దోషి, నీ మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం, ఇవి వాస్తవం కాదు అని చెప్పి జిల్లా సెషన్ కోర్టు కొట్టేస్తే ఇతను ఈ వ్యక్తి ఎవరైతే జిల్లా సెషన్ కోర్టులో నిర్దోషి, వీడేం చేస్తాడు, వీడు పై కోర్టు పోడు కదా, నా కేసు ఎట్లా కొట్టారు సార్ నాకు ఏదో తేలాల్సిందని చెప్పి పోడు కదా. వాడు హాయిగా ప్రశాంతంగా ఇంటికి వచ్చింది. కానీ ఈ నిర్దోషి అని చెప్పబడిన వ్యక్తి పైన ఎవడైతే కేసు పెట్టాడో ఆ కేసు పెట్టిన వాడు ఏమంటాడు, వీడు నిర్దోషి కాదు, వీడు నేరం చేశాడు, కేసు అన్యాయంగా కొట్టేశారు అని చెప్పి ఇతను ఒకవేళ కేసు పెట్టిన వ్యక్తి నిర్దోషం ఇంటికి వస్తాడు. హాయిగా కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ కోర్టు ఇచ్చిన తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేశాడు అనుకోండి. కింది కోర్టు ఇచ్చిన తీర్పు పైన పై కోర్టు, ఏ కోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ చేయొచ్చు. ఇప్పుడు పై కోర్టుకు అప్పీల్కి ఎవడు వెళ్ళినాడు, జనరల్గా ఎవరు వెళ్తారు, శిక్ష పట్టోడు వెళ్తాడు. కింది కోర్టులో శిక్ష పట్టోడు పై కోర్టుకి వెళ్తాడు. అంటే పెద్దగా ఆలోచించాల్సింది, కింది కోర్టులో శిక్ష పట్టోడు పై కోర్టుకి వెళ్తాడు. ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశం.
కానీ ఇక్కడ మనం మాట్లాడేటటువంటి అంశం ఏంటంటే, కేసు ఎవడి మీద అయితే కేసు పెట్టారో వాడే నిర్దోషి అన్నాడు, వాడి ఇంటికి వచ్చినాడు హాయిగా. ఈ కేసు పెట్టిన వాని వాదన ఏంటంటే వీడు నిర్దోషి కాడు, వీడు నేరం చేశాడు కాబట్టి వీడిని శిక్షించాలి అని వీడు ఏం చేశాడు, జిల్లా సెషన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు పైన హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైకోర్టులో అప్పీల్ చేస్తే ఈ హైకోర్టు ఏం చేసింది వానికి అంటే ఉరి శిక్ష గాని యావజ్జీవ కారాగార శిక్ష గాని వేసింది అనుకోండి. యావజ్జీవ శిక్ష గాని వేసింది అనుకోండి. ఓకే, జిల్లా సెషన్ కోర్టు ఏమో వాడిని నిర్దోషి అని ప్రకటించింది. ప్రకటిస్తే కేసు పెట్టిన వాడు హైకోర్టుకి వెళ్ళాడు. సార్ వాడు నిర్దోషి కాడు, వాడు నేరం చేసి నాకు తెలుసు అని చెప్పి వీడు వెళ్ళాడు, వాడిని శిక్షించాలని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హైకోర్టు ఏం చేసింది, ఆ కేసును విచారణ చేసి ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. విధిస్తే అప్పుడు ఈ నిర్దోషి అన్నవాడు ఎవడైతే ఉన్నాడో వానికి ఈ కోర్టు ఏమో నిర్దోషి అని చెప్పింది, ఈ కోర్టు ఏమో శిక్షేసింది. అప్పుడు నువ్వు హైకోర్టు యొక్క గిరిమిషన్ ఏమి లేకుండా ఈ ఇచ్చిన తీర్పు పైన నువ్వు డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును. కింది కోర్టు ఏమో నిర్దోషాన్ని తీర్పు చెప్పింది, పై కోర్టు ఏమో శిక్షేసింది, ఉరి శిక్ష గాని యావజ్జీవ కారాగార శిక్ష గాని విధించింది. విధిస్తే అప్పుడు ఈ నిర్దోషాన్ని కింది కోర్టు చెప్పిన వీడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును, వితౌట్ ది గిరిమిషన్ ఏది అవసరం లేదు. జనరల్ గా హైకోర్టు ఏదైనా కేసు పైన తీర్పు చెప్పినప్పుడు నువ్వు ఉన్నత న్యాయస్థానం అని సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవటానికి నీకు అవకాశం కల్పిస్తుంది. హైకోర్టు ఖచ్చితంగా నీకు అవకాశం చెప్పానుగా, ఒక పేరా మొత్తం దాంట్లో రాస్తారు, లేకపోతే సర్టిఫికేట్ ఇస్తారు. యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద అపెక్స్ కోర్టు విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ 90 days అని నీకు డైరెక్ట్ దాంట్లోనే రాస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. కానీ అది ఇవ్వకపోయినా కూడా ఇలాంటి సందర్భం వస్తే ఈ హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకని అంటే జిల్లాకు సెషన్ కోర్టు ఏమో నిర్దోషాన్ని ప్రకటించింది, హైకోర్టు ఏమో ఉరి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. వేసినప్పుడు అతను ఏం చేసినాడు, హైకోర్టు పర్మిషన్ ఏం లేకుండానే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్ళటం జరిగింది, వెళ్ళొచ్చును. అలాగే ఒక కేసు జిల్లా సెషన్ కోర్టులో విచారణ జరుగుతున్నది, ఒక కేసు విచారణ మాత్రమే చేస్తున్నారు. ఈ విచారణ చేసేటప్పుడు ఇలా ఈ రకమైన విచారణ చేసేటప్పుడు హైకోర్టుకున్న 228 అధికరణ ద్వారా హైకోర్టుకు ఉన్నటువంటి ఒక తిరుగులేని అధికారం ఏంటంటే ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేయమని ఆదేశించవచ్చును. ఎవరెవరిని హైకోర్టు సెషన్ కోర్టును ఆదేశిస్తారు. 228 ప్రకారము జిల్లా సెషన్ కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి కేసుని ఎక్కడికి రమ్మని చెప్తారు అని అంటే జిల్లా సెషన్ కోర్టులో విచారణ జరుగుతున్న కేసు నాకు బదిలీ చెయ్యండి అని చెప్పి హైకోర్టు ఆ కేసుని బదిలీ చేయించుకోవచ్చు. బదిలీ చేయించుకున్న తర్వాత కేసు విచారణ మాత్రమే చేస్తుంది. మామూలుగానైతే జిల్లా సెషన్ కోర్టు కేసు విచారణ చేసిన తర్వాత తీర్పు చెప్తారు. తీర్పు ఏదో ఒకటి చెప్తుంది, శిక్షేస్తుందో లేకపోతే కొట్టేస్తుందో ఏదో ఒకటి చేస్తుంది. ఎవరు? జిల్లా సెషన్ కోర్టు. కానీ ఇప్పుడు మనం ఇదేమో ఇంతకుముందు చెప్పిన అంశం, ఇప్పుడు చెప్పే అంశం డిఫరెంట్. జిల్లా కోర్టులో కేసు విచారణ మాత్రమే జరుగుతున్నాయి, ఇంకా కోర్టు తీర్పు చెప్పలేదు. అది తప్పు అని చెప్పలేదు, ఒప్పు అని చెప్పలేదు, అసలు దాని మీద ఏం చెప్పలేదు కూడా. ఎవరు? జిల్లా సెషన్ కోర్టు. అలాంటి టైంలో లేదు ఆ కేసు నాకు బదిలీ చేయమని చెప్పి చేపించుకునే అధికారం 228 ప్రకారం హైకోర్టుకున్నది. ఆ కేసును బదిలీ చేయించుకొని ఇక్కడ విచారణ జరుగుతున్న కేసును తనకు బదిలీ చేయించుకొని ఈ కేసులో ఐదర్ ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే, ఐదర్ ఉరి శిక్ష కానీ లేక యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే ఆ కేసులో కూడా వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది హైకోర్టు యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. నువ్వు హైకోర్టు పర్మిషన్ ఏమి అవసరం లేకుండానే డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవచ్చును. అంటే ఇక్కడ అర్థం ఏంటిది అంటే ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి. షెరిషియరియన్ చెప్పాను, ఎవరు చెప్పారు? షెరిషియరియన్ రైట్. కింది కోర్టులో విచారణ జరుగుతున్న కేసుని ఆ విచారణ తక్షణం నిలిపేసి తనకు గాని మరొక కోర్టుకు గాని బదిలీ చేయాలని ఆదేశిస్తే దాన్ని షెరిషియరీ అంటాం. ఇక్కడ జిల్లా సెషన్ కోర్టులో విచారణ జరుగుతున్న కేసును తనకు బదిలీ చేయించుకొని ఆ కేసులో ఉరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధించినట్లయితే దానిపైన హైకోర్టు పర్మిషన్ లేకుండానే డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చును. ఇది
అయితే ఇది ఫస్ట్ ఇలా ఉండేది. తర్వాత కాలంలో ఏం చేసినారు అంటే, యావజ్జీవ శిక్ష కాదు, 10 సంవత్సరాల శిక్ష పడ్డ, 5 సంవత్సరాల శిక్ష పడ్డోళ్ళు కూడా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చునని చెప్పి దీంట్లో మార్పులు చేయటం జరిగింది. ఇది యాక్చువల్‌గా అప్పీళ్ల విచారణలో క్రిమినల్ అప్పీళ్ళకి సంబంధించిన అంశంలో వచ్చేటటువంటి విషయము. ఓకే. మరి ఇక్కడ స్పెషల్ అప్పీల్ అని రాశాం కదా. మరి స్పెషల్ అప్పీల్స్ అంటే ఏంటివి అంటే, ఇక్కడ స్పెషల్ అప్పీల్స్ అంటే ముఖ్యంగా సర్వసాధారణంగా ఇక్కడ చూడండి, సివిల్ కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో కానీ, సివిల్ కేసుల్లో కానీ, ఎక్కడైనా సరే సివిల్ కేసుల్లో కానీ లేక క్రిమినల్ కేసుల్లో కానీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దీనిపైన సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకోవటానికి హైకోర్టు నీకు డైరెక్ట్ గా అవకాశం కల్పిస్తుంది. అవకాశం ఎలా కల్పిస్తుంది? యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ ద అపెక్స్ కోర్టు, సుప్రీం కోర్టు అని చెప్పి దాంట్లో రాస్తా, చాలా స్పష్టంగా ఉంటాయి. ఇఫ్ ద అగ్రీవ్డ్ పార్టీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అబౌవ్ జడ్జిమెంట్, the Supreme Court, you can appeal it in the apex court, that is Supreme Court, within the stipulated period of 90 days అని రాసి ఉంటుంది. తీర్పులోనే రాస్తారు, తీర్పులోనే లాస్ట్ పేరాలో రాస్తారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హైకోర్ట్ ఈస్ గివింగ్ పర్మిషన్ టు యూ, యూ కెన్ అప్పీల్ ఇట్ ఇన్ దిస్ కేస్ ఇన్ ద అపెక్స్ కోర్ట్, దట్ ఈస్ సుప్రీం కోర్ట్. బికాస్ ద సుప్రీం కోర్ట్ ఈస్ ద అంటే అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి అది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అప్పీల్ చేసుకోవచ్చు. నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు వెళ్తావు. ఇవ్వనప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడేందంటే ఇవ్వనప్పుడు, హైకోర్టు అనేది నువ్వు సుప్రీంకోర్టు అప్పీల్ చేసుకోవటానికి పర్మిషన్ ఇవ్వకపోతే అప్పుడే అంటే అలాంటి సందర్భంలో సుప్రీంకోర్టే నీకు స్పెషల్ లీవ్ పిటిషన్ కు అవకాశం కల్పిస్తుంది. దీన్నే ఎస్ఎల్పి అంటాము, స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాము. దాన్నే మనం స్పెషల్ అప్పీల్ అని పేర్కొంటాం. ఇది హైకోర్టు పర్మిషన్ ఇవ్వనప్పుడు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చి నీ యొక్క అప్పీల్ ని స్వీకరిస్తుంది. అది ఇందులో ఉన్న ప్రత్యేకత. when the high court is declining to give permission to appeal it in the Supreme Court, then the Supreme Court will take it as a special leave petition. సుప్రీం కోర్టే నీకు పర్మిషన్ ఇస్తుంది, నువ్వు అప్పీల్ చేసుకోవటానికి సుప్రీం కోర్టే నీకు పర్మిషన్ ఇస్తుంది, ఎస్ఎల్పికి అవకాశం కల్పిస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ దాంట్లో రాజ్యాంగబద్ధమైన అంశం ఉంటే, లీగల్ పాయింట్ అంటారు దాన్ని, లీగల్ పాయింట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ లీగల్ పాయింట్ ఈస్ దేర్, దెన్ డెఫినెట్లీ సుప్రీం కోర్ట్ విల్ గివ్ పర్మిషన్ టు యూ అప్పీల్ ఇట్ ఇన్ ద అపెక్స్ కోర్ట్. సుప్రీం కోర్టే నీకు పర్మిషన్ ఇస్తుంది ఏమని, నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు అని. దీనికి నేను మీకు ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా 92 ఆ ప్రాంతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాంతీయ సమైక్య రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఉండేవాడు. ఈ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, యాక్చువల్గా ఆ టైంలో 93 ఆ ప్రాంతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసి 23 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, 24 ఉండే మొత్తం. ఇప్పుడున్న 2 రాష్ట్రాల్లో కలిపి 24 ఇంజనీరింగ్ కాలేజ్. ఇక అన్ని యూనివర్సిటీ కాలేజీలు అందులో ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ మొత్తం కలిసి 24 ఉండేవి. 24 ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ తక్కువ. కాబట్టి మన ఇప్పుడున్న 2 రాష్ట్రాలు అప్పుడు సమైక్య రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం 14 నుంచి 1500 కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. ఎలా చాలా మంది బయట ఇంజనీరింగ్ రకరకాలైన బయట రకరకాలైనటువంటి కోర్సుల కోసం బీఈడి కావచ్చు, లేకపోతే ఫార్మసీ కావచ్చు, ఇక రకరకాల ఎంబీఏ కావచ్చు, ఈ కోర్సులన్నిటి కోసం బయటికి వెళ్ళేటటువంటి వాళ్ళు. ఈ బయటికి వెళ్ళినప్పుడు వేరు అంటే రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్ళి సంవత్సరాల్లో 14 నుంచి 1500 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ జనార్దన్ రెడ్డి ఏంటంటే, ఈయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన, టీచింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి. ఇతనికి అవగాహన, ఇతనికి ఈవెన్ నెల్లూరు జిల్లా వాకాళ్ళు ఇప్పటికి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆయనకి విద్యా సంస్థలకు సంబంధించిన అంశం కూడా ఉన్నది ఆయన దగ్గర. సో ఆయనకు అవగాహన ఉంది. దాంతో ఆయన ఏం చేసినాడు అంటే, ఎట్ ఏ టైం ఒకేసారి 70 ఇంజనీరింగ్ కాలేజీలకు
తర్వాత 20 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తూ ఒక జీవోని విడుదల చేశారు. జీవో విడుదల చేయగానే దీనిపైన అనేక మంది వెంటనే హైకోర్టులో కేసేశారు. ఏమని? ఏంటిది ఇది? డబ్బులున్నోళ్ళు మొత్తం కూడా కాలేజీలు పెడతారు, బాగా డబ్బులున్నోళ్ళు సంపాదించుకోవటం కాబట్టి. డబ్బులున్నోడు డొనేషన్ కట్టి అందులో జాయిన్ అవుతాడు, సీట్లు కొనుక్కుంటాడు, వాడు అమ్ముకుంటాడు, వీడు కొనుక్కుంటాడు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యులకు కూడా మరి చదువుకోవాలి కదా. అంటే ఉన్నత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది, మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంది. దీని మీద చాలా సీరియస్ గా ఆలోచించాలని చెప్పిన కోర్టులో కేసు వేశారు కొంతమంది. ఏది? జనార్దన్ రెడ్డి ఇచ్చిన జీవో వేస్తే కోర్టు ఏం చేసింది? కరెక్టే, ఇది విద్యని వ్యాపారం చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మొత్తం టోటల్ సీట్లు మొత్తం కూడా మేనేజ్మెంట్ కోటాలో ఉండేది. ఆ సీట్లను అమ్ముకునే అవకాశం ఉండేది. ఎందుకంటే ఆ కాలేజీలన్నీ ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. వాళ్ళే డబ్బులు పెట్టి, పెట్టుబడులు పెట్టి, అంటే మామూలుగా భూములు కొని బిల్డింగులు కట్టి కాలేజీలు పెట్టి నడుపుతారు. కాబట్టి మరి నడవాలంటే డబ్బులు కావాలి. కాబట్టి సీట్లు వాళ్ళు డొనేషన్ కు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నది ఆ జీవో. దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తే కరెక్టే, విద్యను వ్యాపారం చేస్తున్నారన్న ఉద్దేశంతో మన హైకోర్టు దాన్ని నిలువున కొట్టేసి, హైకోర్టు కొట్టేసిన తర్వాత దీనిపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. విమర్శలు ఏమిటి అని అంటే, ఈ జనార్దన్ రెడ్డి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 3 నుంచి 5 కోట్ల వరకు డబ్బులు తీసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. అదేవిధంగా మెడికల్ కాలేజీలో 5 నుంచి 10 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళకి 400 కోట్లు చేతులు మారినవి అని చెప్పి బాగా బయట తీవ్రమైన విమర్శ రావడంతో అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి కోట్ల జవాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి, కోట్ల జవాస్కర్ రెడ్డి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఈ జనార్దన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని మరి మన దగ్గర ప్రైవేట్ కాలేజీలకు పర్మిషన్ ఇస్తే కోర్టు కొట్టేసింది. మరి నీకు బెంగళూరులో, కర్ణాటకలో తాలూకాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్, అన్ని ప్రైవేట్ కాలేజ్, వాళ్ళకి ఎట్టిచ్చారు పర్మిషన్ అని చెప్పి వెళ్ళి ఆ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని తీసుకొని, ఏది ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన జీవో కాపీని, అక్కడ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని, మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని, మన రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని, 4టిని తీసుకెళ్లి ఈయన ప్రిస్టేజ్ గా తీసుకొని ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. ఢిల్లీకి వెళ్ళి అందులో అత్యంత ఇంపార్టెంట్ ఖరీదైన లాయర్లలో ఒకడైన ఏఎస్ ఆనంద్ అనే ఇచ్చేసి, సార్ దీని మీద మీరు నాకు, పైగా ఇక్కడ ఏం జరిగిందంటే మన హైకోర్టు ఈ కాలేజీల పర్మిషన్ కొట్టేసేటప్పుడు ఆయన సుప్రీంకోర్టులోకి వెళ్ళటానికి, అప్పీల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇది మనం చెప్పదలుచుకున్నది, ఇవ్వలేదు. కాబట్టి ఈయన ఏం చేసినాడు? కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీ, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చిన కాపీ, మన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన కాపీ, మన రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ, 4టిని తీసుకుపోయిన ముందు వచ్చి, ఇది నా ప్రిస్టేజ్ సంబంధించిన అంశం, మరి నాకు వాడు హైకోర్టు నాకు పర్మిషన్ లేదు, నేను ఎట్లనే చేసి ఎస్ఎల్పి కోసం చెయ్యాలి అంటే సుప్రీంకోర్టే మనం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకోవటానికి అవకాశం కల్పించాలి అని మీరు వేయాలంటే ఆయన పరిశీలించే ఉన్నాడు. ఎస్, ఇట్ హ్యాస్ ఏ లీగల్ పాయింట్, నేను వాదిస్తానుగా నాకు కొంచెం టైం ఇవ్వాలి. సరే అన్న ఇస్తే టైం ఇస్తే ఏం చేసినాడు? ఆనంద్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ముందు ఉంచాడు, సార్ ఇదే. ఆ కమిటీ పరిశీలించిన తర్వాత ఈయన వేసిన స్పెషల్ పిటిషన్ కు అవకాశం కల్పించి 1998 ఆ ప్రాంతంలో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు చెప్తూ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇవ్వడం తప్పేమీ కాదు, కాకుంటే ఇట్లా డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చింది కరెక్టే, అది తప్పేమీ కాదు, కానీ అన్ని సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉండొద్దు, దాంట్లో 50% అనే సీట్లు మెరిట్ లో ఇవ్వాలి. అంటే అప్పటికి మన దగ్గర ఈ ఎంసెట్ అనేది వచ్చింది. ఆ ఎంసెట్ లో మెరిట్ వచ్చినటువంటి వాడు ఎవరైనా, ఉన్నవాడు రావచ్చు, లేనివాడు రావచ్చు, ఎవరైనా, అందరికి అవకాశం ఇవ్వాలి. 20% ఏదైతే ఉందో ఇది మేనేజ్మెంట్ కోటాలో ఉండాలి. మేనేజ్మెంట్ అంటే వాళ్ళు ఎందుకంటే నువ్వు ప్రభుత్వం దానికి రూపాయి కూడా ఇవ్వలేదు కదా, వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని నడుపుతున్నారు, మరి వాళ్ళు నడవాలంటే ఉండాలి కదా. 20% అనేటటువంటిది ఇలా ఉండాలి. 30% అనేది కొంత ఫీజు, అంటే
కాబట్టి ఈ 50% గవర్నమెంట్ ఫీజు ఉంటుంది, 30% కొంచెం ఎక్కువ ఫీజు పేరు ఏబిసి ఈ కేటగిరీలను చేసేసి మీరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి, ఈ పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొన్నది. అంటే ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆనాడు మన రాష్ట్రంలో ఇచ్చిన పర్మిషన్లని హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టుకు వెళ్ళటానికి పర్మిషన్ కూడా ఇవ్వకపోతే ఆయన స్పెషల్ పిటిషన్ అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకుంటే స్పెషల్ పిటిషన్ విచారించిన తర్వాత సుప్రీంకోర్టు దానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దాంతోని ఇక మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల వరద, మెడికల్ కాలేజీల వరద, అదేవిధంగా బీఈడి కాలేజీల వరద, అదేవిధంగా ఫార్మసీ కాలేజీల వరద, ఎంబీఏ కాలేజీల వరద, ఇక అన్ని కాలేజీలు మొత్తం వందలకు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయే కాలం నాటికి, అంటే 2014 నాటికి మన రాష్ట్రంలో 701 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నవి. ఇక మీరే ఆలోచించండి, 700 ఇంజనీరింగ్ కాలేజీ 2010. అదే మీరు 1992 ఆ ప్రాంతంలో ఉన్న కాలేజీలు ఒట్టి 24. ఎక్కడ 24? సుప్రీంకోర్టు అది ఆ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి, స్పెషల్ పిటిషన్ ఆధారం చేసుకుని విచారించి తీర్పిచ్చింది కాబట్టి అలా అవకాశం. ఓకే, మిగతావి మధ్యాహ్నం